అదనం సార్, భారతదేశం అంత సెక్యులర్ దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హిందువులంతా సెక్యులర్లు, మాట రాబోయింది స్మూత్గా దాన్ని చెప్తున్నా, చేతగాని వాళ్ళు అండ్ వాళ్ళంతా వీరులు సూర్యులు ఎక్కడా లేరు. అన్నీ మన హిందువుల్లోనే ఉంటారు. ఎందుకు ఈ మాట అంటున్నాను? నుపుర్ శర్మ హదీద్ని ఉదహరించింది అంతే, అందులో ఏదైతే ఉందో దాన్ని బయటికి చెప్పింది. ఇక అప్పటి నుంచి ఇస్లామిస్టులు ఆమె చంపడం ట్రై చేస్తున్నారు, ఆమెను కాపాడుకుంటూ తిరిగేస్తా ఉంది. తర్వాత గౌతమ్ ఖట్టర్, జేవియర్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి హిందువులను ఊచకోత కోసాడు, గోవాలో మారణహోమం సృష్టించాడు క్రైస్తవుడు. ఇతడు అరాచకాల అక్రమాలు ఏంటో చెప్పాడు అంతే. ఇక అప్పటి నుంచి ఇతన్ని క్రైస్తవులు వెంటాడుతూనే ఉన్నారు, ఇతను కాపాడుకోవడం కోసం ప్రయత్నించుకుంటా ఉన్నాడు. ఒకళ్ళేమో ముస్లింల గురించి చెప్పారు, ఒకళ్ళేమో క్రైస్తవుల గురించి చెప్పారు. వాళ్ళిద్దరు హిందువులు, బట్ హిందువులు ఎవరైనా కాపాడటం సరిపు కదా, కాపాడడం అన్నది పక్కన పెడితే వారిని వాళ్ళు కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముస్లింలు క్రైస్తవులు ఎక్కడ ఏం చేస్తారు ఏంటని. ఇక ఇప్పుడు హిందూ దేవుళ్ళని, హిందువులని, హిందూ పండుగలని, హిందూ ఆచారాలని అడ్డదిడ్డగా నానా రకాలుగా ఇది చేస్తూ కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది అంటే అంత. హిందువుల్లో ఉంటారు, సెక్యులర్లు అంటారు, హిందువులను తిడతారు. ముస్లిం అంటాడు, హిందువులు తిట్టేవాళ్ళు కొంతమంది. క్రైస్తవులు అంటారు, లెగిస్తే రాళ్ళు రప్పలు మీ హిందువులని అనేవాళ్ళు కుప్పలు. సెక్యులర్లు అన్న ముసుగులో ఉంటూనే ఉండి మరలని నాస్తికుడిని అంటూ నానాయాగి చేసి ముస్లింలను కానీ క్రైస్తవులు ఒక్క మాట అన్నాడు, అల్లాని కానీ జీసస్ ఒక్క మాట అన్నాడు. కానీ ఇక్కడ పదే వచ్చేసి ఎవరిని, ఈ హిందువులని, హిందూ దేవులని నానా మాట్లాడారు నాస్తికులని. ఇవిడకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? గతంలో చాలాసార్లు ఇదే చెప్పి కూడా చెప్తాను. ఈ భూమండలం మీద నిజమైనటువంటి సెక్యులర్లు అంటూ ఉన్నట్టు హిందువులు, ఈ భూమి మీద అన్ని మతాల వారికి అద్భుతమైన స్వేచ్ఛనిచ్చే దేశం ఏదైనా ఉంటే భారతదేశం. సో సింపుల్గా ఏం చెప్పదలుచుకున్నానండి నేను, హిందువులలో ఐకమత్యం లేనంతకాలం హిందువులని, హిందూ దేవులని అనరాని మాటలు అంటూనే ఉంటారు. మతాల ముసుగులో, సెక్యులర్ ముసుగులో, నాస్తికుల ముసుగులో బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్. ఇటువంటి కుప్పలు